తీసుకోవడం, లేదు కాంగ్రెస్కి పంపించడం. ఇది ఒక స్ట్రాటజీ. రెండో స్ట్రాటజీ, తాము చేర్చుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా రాలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి తొక్కేయడం. వైసీపీలో ప్రధానంగా అంటే పదాధికారులు అంటారు మామూలుగా సైన్యంలో, పదాధికారులు లేకపోతే దళాధిపతులు. సైన్యాధ్యక్షుడిని కొట్టక ముందు దళాధిపతుల్ని కొట్టుకుంటూ రావాలి. సో అలాగా చంద్రబాబు కొంతమందిని టార్గెట్ చేసుకొని, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఇలాగా వివిధ ఏరియాల్లో ఉండి ప్రజల్లో గట్టిగా పట్టున్న వాళ్ళు. రెండోది మీడియాలో గట్టిగా వాయిస్ వినిపించే వాళ్ళు, వీళ్ళ మీద టార్గెట్ పెట్టి వాళ్ళని కేసులు పెట్టి భయభ్రాంతం చేస్తే సైలెంట్ అయిపోతారు వాళ్ళు. పదాధిపతులు సైలెంట్ అయిపోతే సైన్యాధ్యక్షుని కొట్టడం ఈజీ అన్న టార్గెట్లో వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశానికి ఒక బలమైన షాక్ తగిలింది. అదేంటంటే 52 చోట్ల స్థానిక ఎన్నికలకు, స్థానిక దీనికి సంస్థలకి ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా 28 ఎంపీపీ సీట్లు, మండల ప్రజాపరిషత్ సీట్లకి 23 మండల వైస్ ఎంపీపీ అంటే మండల ప్రజాపరిషత్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకి, కొన్ని ఉప సర్పంచ్ పోస్టులకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు 52 చోట్ల జరిగితే 39 చోట్ల వైసీపీ విజయకేతనం ఎగరేసింది. ఓన్లీ 10 మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఒకే ఒక దగ్గర మాత్రమే జనసేన గెలుచుకుంది. ఇవి మొత్తంగా 9 జిల్లాల్లో జరిగాయి అన్నమాట. ముఖ్యంగా వైసీపీ తీసుకుంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో, సత్యసాయి జిల్లా రొద్దంకిలో, తిరుపతిలో రూరల్లో, కర్నూలు వెల్దుర్తి, ప్రకాశం మార్కాపురం, బాపట్ల పివిపాలెం, చిత్తూరు జిల్లా తవనంపల్లి, అన్నమయ్య జిల్లా రాయచోటి ఇక్కడ ఎంపీపీలని కైవసం చేసుకుంది. తెలుగుదేశం పల్నాడులో అచ్చంపేట, గుంటూరులో దుగ్గిరాల, అల్లూరి జిల్లాలో సీతారామరాజు జిల్లాలో మాడుగుల, చిత్తూరు జిల్లాలో రామకుప్పం ఇవి చేసుకుంది. ఒక్క జనసేన కర్నూలు రూరల్లో మాత్రమే జనసేన కైవసం చేసుకోగలిగింది. అంటే 52లో 39 చేసుకోగలిగిందంటే ఖచ్చితంగా వైసీపీ స్థానికంగా స్ట్రాంగ్గా ఉన్నట్టు, స్థానిక లీడర్లని లేకపోయారని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి త్రిపురాంతకం ఎంపీపీకి గెలిచిన ఆళ్ళ అంజనమ్మ పరిస్థితి చూస్తే ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే, అంటే ఎప్పుడు భయభ్రాంతం చేసి జైళ్ళల్లో పెడతాము, మిమ్మల్ని కొడతాము అనే పాలసీ వర్కౌట్ అవ్వదని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆళ్ళ అంజనమ్మ ఎంపీపీగా అయింది. వాళ్ళ భర్త ఆంజనేయ రెడ్డిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెట్టి జైల్లో పడేశాడు చంద్రబాబు ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఆమె ధైర్యంగా నిలబడింది. ఆమె దాడులు జరిగాయి, అయినా కూడా ఆమె ధైర్యంగా నిలబడి ఎంపీపీగా గెలవగలిగింది. అట్లా చాలా చోట్ల దాడులు చేశారు తెలుగుదేశం వాళ్ళు పోలీసుల సహకారంతో. అయినప్పటికీ వైసీపీ వాళ్ళు భయపడకుండా, అదరకుండా, బెదరకుండా నిలబడి 39 చోట్ల గెలుపుని సాధించుకోగలిగారంటే, దీనికి మేము భయపడము, మీ వైలెన్స్కి భయపడము, మేము జైలుకి పోతాము, దెబ్బలు తినడానికి రెడీ, చావడానికి రెడీ అన్న ఒక తెగింపు వైసీపీలోకి వచ్చేసిందా అన్నది ఇప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే జగన్ కేడర్లో ఉత్సాహం నింపడానికి పెద్దగా ఏమి కృషి చేయట్లేదు. ఏదో అప్పుడప్పుడు డైలాగులు చెప్తున్నాడు. ఎవరు నన్ను కొడితే పలానా డిఎస్పీ నన్ను కొట్టాడంటే మన అధికారంలోకి వచ్చినాక ఆ డిఎస్పీతో సెల్యూట్ చేయిస్తా అంటున్నాడు. తర్వాత జగన్ 2.0 కొత్త వెర్షన్ వస్తుంది, ఇవన్నీ మాటలు చెప్తున్నాడు. కానీ ఇప్పటికి కూడా గట్టిగా కార్యకర్తల వైపు నిలబడి జగన్ పనిచేయట్లేదు. జగన్లో ఇంకా మార్పు రాలేదు. జగన్ అగ్రెసివ్గా లేడు, అఫెన్సివ్లో లేడు. మామూలుగా జగన్ ముందు నుంచి కూడా అఫెన్సివ్ పాలిటిక్స్ అంటే మనకి వార్ఫేర్లో ఒక సామెత ఉంటుంది, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని. నువ్వు డిఫెన్స్ పేరుతో నువ్వు సైలెంట్గా వెళ్ళిపోతుంటే వాళ్ళు కొడతానే ఉంటారు. నువ్వు కూడా తిరిగి ఒక దెబ్బ కొడితేనే వాళ్ళు తగ్గుతారు. కానీ నువ్వు దెబ్బ కొట్టకుండా దెబ్బల్ని కాసుకుంటూ తప్పించుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. అందుకని బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అనేది వార్ఫేర్లో ఒక ప్రముఖమైన ఇది. అది జగన్ ముందు నుంచి కూడా అఫెన్సివ్ పాలిటిక్స్ అనేది జగన్కి ఎక్కువ ఉంటుంది. నిజానికి చంద్రబాబు డిఫెన్సివ్ పాలిటిక్స్లో ఉంటాడు. అలాంటిది ఈ మధ్యకాలంలో జగన్ ఇటు మోడీతో కానీ ఇటు ఇక్కడ కానీ గట్టిగా ఢీకొంటున్నట్టుగా కనపడలేదు. నిజానికి చాలా
ఆపర్చునిటీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రవీణ్ హత్య వచ్చింది, ఎందుకు వైసీపీ దాని మీద పెద్ద ఎత్తున చేయడం లేదు, దాని మీద మాట్లాడట్లేదు, దీని మీద విచారణ జరిపించాలని కానీ ఇంకోటి ఎందుకు చేయట్లేదు. అట్లాగే ఆ మధ్య ఆయన కాశీనాయన సత్రం కూలగొట్టారు, అది ఇప్పుడు మాట్లాడుతున్నాడు జగన్. అందరూ మాట్లాడి మనలాంటి వాళ్ళందరూ మాట్లాడినాక ఇప్పుడు ఆలస్యంగా మేల్కొని నిన్న మాట్లాడుతున్నాడు. అది జరిగినప్పుడే వెళ్ళిపోయి అక్కడికి అక్కడ జనాలతో మాట్లాడి అది చేస్తుంటే అది మంచి ఇష్యూ. అది పవన్ కళ్యాణ్ కూడా దెబ్బ తగిలే ఇష్యూ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పక్క సనాతనం అని అబ్స్ట్రాక్ట్ గా మాట్లాడుతున్నాడు, కానీ కాంక్రీట్ గా సనాతన ధర్మం అంటే అర్థమేమి, వాళ్ళు చెప్పే